ఏలియన్లు భూమిని దాడి చేసి ప్రజలను హింసిస్తున్న సమయానికి విపత్తు మధ్యలో ఒక వీరుడు నిలిచాడు. అతడు ఒక మెరుస్తున్న సూపర్ హీరో సూట్తో, ఛాతీపై మినుగుమినిగే కాస్మిక్ సింబల్తో దర్శనమిచ్చాడు. వేగంతో ఆకాశంలో ఎగిరాడు. మెరుపులున్న బుద్ధులతో శత్రు యంత్రాలను నాశనం చేశాడు. ప్రజలపై వచ్చిన దాడిని శక్తివంతమైన ఫోర్స్ ఫీల్డ్స్తో ఆపేశాడు. చివరి యుద్ధం ఆకాశంలో జరిగింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సో ఇలాంటి మంచి యానిమీ స్టోరీస్ని మనం చాలా సింపుల్ స్టెప్స్లో అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇలాంటి వీడియోస్ యూట్యూబ్లో ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటాయి. మనకు యానిమేషన్ కార్టూన్ వీడియోస్ అనేది పాపులర్ కంటెంట్. సో ఈరోజు వీడియోలో ఇలాంటి మంచి యానిమీ వీడియోస్ని ఎట్లా క్రియేట్ చేయాలి, ఇమేజెస్ ఎట్లా జనరేట్ చేయాలి, ఏమేమి ఏ టూల్స్ వాడాలని కంప్లీట్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. సో ఇలాంటి వీడియోస్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకు ChatGPT కావాలి. సో ChatGPTలో ఒక ప్రాంప్ట్ని ఇచ్చి మనం ఒక స్టోరీ, ఇమేజెస్ అయితే క్రియేట్ చేయాలి. సో ChatGPT ఓపెన్ చేయండి. నేను ChatGPT ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక సింపుల్ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఐ వాంట్ స్టోరీ అబౌట్ తెలుగు హీరో మహేష్ బాబు యాజ్ ఎ సూపర్ హీరో అని చెప్పి. సో ఇప్పుడు ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఇచ్చిన ప్రాంప్ట్కి ఫస్ట్ ఒక స్టోరీ అనేది జనరేట్ అయింది. అండ్ దాంతోపాటు స్టెప్ 2లో వచ్చేసి ఈ ప్రాంప్ట్స్కి మనం ఇమేజెస్ జనరేట్ చేయాలి. సో మనకు ఇమేజెస్ జనరేట్ చేయాలంటే చాలా AI వెబ్సైట్స్ ఉన్నాయి. కాకపోతే ఈరోజు నేను ఒక అన్లిమిటెడ్ AI వెబ్సైట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గూగుల్లోకి వెళ్ళి meta.ai అని టైప్ చేయండి. మనకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మీకు ఎలాంటి లాగిన్స్, క్రియేట్స్ అయితే ఉండవు. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, క్యాన్వాస్, ఇమేజ్ అయినా. సో ప్రాంప్ట్ను తీసుకోండి. మనకు క్రియేట్ అయిన వాటిలో ఫస్ట్ ప్రాంప్ట్ను కాపీ చేసుకోండి. సో తీసుకుంటున్నాను. వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం ఇచ్చిన ప్రాంప్ట్కి ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. సో డిఫాల్ట్గా దీంట్లో మనకు బేసిక్ ఇమేజ్ స్టైల్ అంటే 1:1లో క్రియేట్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ 1:1ని 16:9 చేయండి. చేసేసి మళ్ళీ జనరేట్ పైన క్లిక్ చేయండి. సో ఇట్లా క్రియేట్ అయ్యాయి కదా ఇమేజెస్ అయితే మనకు చాలా బాగా క్రియేట్ అయ్యాయి. సో ఇక్కడ మనకు నెక్స్ట్ ఈ ఇమేజెస్ని వీడియోలో కన్వర్ట్ చేయాలంటే మనకి ఇక్కడే యానిమేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో యానిమేట్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మనకు ఈ ఇమేజెస్ వీడియోలోకి కన్వర్ట్ అయిపోతాయి. సో చూడండి, మనకి ఇమేజెస్ వీడియోలో కన్వర్ట్ అయ్యాయి. ఈ ఇమేజెస్లలో మీకు ఏ వీడియో బాగుంటే ఆ వీడియోని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 2 వీడియోస్ని డౌన్లోడ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ప్రాంప్ట్ 2లోకి రండి. కాపీ, మళ్ళీ meta.aiలోకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. చేసి మళ్ళీ జనరేట్ పైన క్లిక్ చేయండి. సో మనకి ఇమేజెస్ క్రియేట్ అయ్యాయి. క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ యానిమేట్ పైన క్లిక్ చేయండి. సో ఇట్లా మనము మొత్తం 8 ప్రాంప్ట్స్కి 8 వీడియోస్ అండ్ 8 ఇమేజెస్ అయితే జనరేట్ చేయాలి. సో ఈ విధంగా మొత్తం మనం స్టోరీకి సంబంధించి అన్ని ఇమేజెస్ విత్ యానిమేట్ వీడియోస్ అయితే క్రియేట్ చేసాము. సో meta.aiలో ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా చేయొచ్చు. జస్ట్ మీరు meta.ai అని టైప్ చేయండి. టైప్ చేసేసి ఓపెన్ చేసిన తర్వాత సింపుల్ ప్రాంప్ట్స్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసేసి యానిమేట్ పైన క్లిక్ చేసి మనకు వీడియోస్ అయితే జనరేట్ అవుతాయి. సో ఇప్పుడు స్టోరీ. సో మళ్ళీ ఇక్కడ ChatGPTలోకి రండి. ChatGPTలో ఒక స్టోరీ అయితే క్రియేట్ అయింది కదా. సో ఇప్పుడు ఈ స్టోరీని తెలుగులో రాయమని అడుగుతున్నాను. సో ఇట్లా మనకు ఒక సింపుల్ ఒక స్టోరీ అయితే క్రియేట్ అయింది. నెక్స్ట్ మనకు వాయిస్ ఓవరు. సో వాయిస్ ఓవర్కి dreamsys.co.in అనే ఒక వెబ్సైట్ని ఓపెన్ చేయండి. సో మనం తెలుగు మంచి వాయిస్ ఓవర్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే మీకు 2 క్రెడిట్స్ వస్తాయి. సో ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఈ టెక్స్ట్ని తీసుకొని ఇక్కడ కాపీ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ వాయిస్ ఓవర్లో ఈ టెక్స్ట్కి సంబంధించి ఏ వాయిస్ ఓవర్ అయితే సూటబుల్ అవుతుందో ఆ వాయిస్ ఓవర్ను సెలెక్ట్ చేసుకోండి. సో ఈ వాయిస్ను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని జనరేట్ ఆడియో పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు ఆడియో అనేది జనరేట్ అవుతుంది. ఏలియన్లు భూమిని దాడి చేసి ప్రజలను హింసిస్తున్న ఒక వీరుడు నిలిచాడు. అతడు ఇక్కడ క్రియేట్ అయిన తర్వాత డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆడియోని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఫైనల్ స్టెప్ వచ్చేసి మనకు ఎడిటింగ్. సో ఎడిటింగ్ కోసం ఫిల్మోరా మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఫిల్మోరా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి వాయిస్ ఓవరు అండ్ దాంతోపాటు ఏవైతే మనం వీడియోస్ క్రియేట్ చేసామో ఆ వీడియోస్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. సో ఆ వాయిస్ ఓవర్కి ఏమేమైతే వీడియో క్లిప్స్ సింక్ అవుతాయో వాటిని యాడ్ చేసేసి వీడియో అయితే జనరేట్ చేయండి. సో ఫైనల్గా ఈ విధంగా మనం వాయిస్ ఓవర్ యాడ్ చేసేసి ఇమేజెస్, వీడియోస్
అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి ఒక మంచి వీడియోని అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి ఇట్లా మీరు మంచి మంచి సూపర్ హీరోస్ లేదంటే 3D 2D కార్టూన్ యానిమేషను యానిమీ స్టైల్లో మంచి మంచి వీడియోస్ అయితే అన్లిమిటెడ్గా క్రియేట్ చేయొచ్చు.